వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మార్కాపురం జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి వెలిగొండ శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నల్లమల సాగర్ డ్యాం సాగర్ నీటితో నింపేందుకు అంటే కృష్ణా జలాలతో నింపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించి ఇప్పటికి దాదాపు 30 సంవత్సరాలైంది. ఇన్నేళ్ల కాలం తర్వాత వెలిగొండ ప్రాజెక్టు నుంచి పూల సుబ్బయ్య వెలిగొండ డ్యాంకు కృష్ణా జలాలు శ్రీశైలం డ్యాం నుంచి వస్తున్నాయంటే రైతులంతా చాలా సంతోషిస్తున్నారు, ఆనందంగా ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్టు కింద మొత్తం 11 ముంపు గ్రామాలున్నాయి. ఈ 11 ముంపు గ్రామాలలో 7,321 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. సుంకేసుల, కాకర్ల, గొట్టిపడియ 3 గ్యాపులకు అంటే కొండల మధ్యలో నిర్మించినటువంటి ఆనకట్టల ద్వారా ఏర్పడేది ఈ నల్లమల సాగర్ డ్యాం. దీనికి సాగునీరు, తాగునీరు విడుదలవుతుంది. శ్రీశైలం ప్రాజెక్టులోని నికర జలాల నుంచి అంటే వరదలు వచ్చినప్పుడు ఆ వరద జలాలను కొల్లంవాగు ప్రాంతం నుంచి ఎత్తిపోయడం ద్వారా ఈ సొరంగ మార్గాల ద్వారా కృష్ణా జలాలు నల్లమల సాగర్కు చేరుతాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టు శరవేగంగా జలయజ్ఞంలో భాగంగా అడుగులు వేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పెద్దగా చర్యలు తీసుకోలేదు. అందువల్ల మరో 10 ఏళ్ల కాలం అది వెనుకంజ వేయాల్సి వచ్చింది. అయినా ఇప్పటికి ప్రాజెక్టు ప్రారంభమవుతుందనంటే రైతులు, ప్రజలు ఆనందిస్తున్నా ముంపు గ్రామాల ప్రజలు మాత్రం బాధను వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ముంపు గ్రామాల కుటుంబాల్లో నుంచి గత జూన్ నెల 27వ తేదీన 2,557 కుటుంబాలకు 318 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 19వ తేదీన 1,600 కుటుంబాలకు 200 కోట్ల రూపాయలను పరిహారంగా విడుదల చేసింది. అయితే ఇంకా 3,160 కుటుంబాలకు పరిహారం అందాల్సి ఉంది. మొత్తం మీద పరిహారం అందాల్సిన కుటుంబాలు 3,160 ఉంటే ఈ పరిహారము అందుతున్న కుటుంబాల కంటే పరిహారం అందుకోవాల్సిన కుటుంబాలు పడుతున్న బాధ అంతా ఇంత కాదు. ఎప్పుడు ఇస్తారో అంటే ఇంకొక 10 రోజుల్లో నల్లమల సాగర్కు కృష్ణా జలాలు రాబోతున్నాయి. ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఆగస్టు 31వ తేదీన నీటిని విడుదల చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ నీరు విడుదలైతే ఈ గ్రామాలలో ఒక్కరు కూడా ఉండటానికి వీల్లేదు. అందరూ గ్రామాలు విడిచి బయటికి రావాలి. అయితే ఇప్పటికే చాలా మందికి పునరావాస కాలనీలలో 7 పునరావాస కాలనీలు నిర్మిస్తున్నారు. ఈ కాలనీలలో దాదాపు పూర్తయిపోయింది. వాళ్ళు చేరొచ్చని చెప్తున్నారు కానీ ఏ ఒక్కరి కూడా ఇంతవరకు ఆ పునరావాస కాలనీలలో చేరిన సందర్భం లేదు. ఒక్క పునరావాస కాలనీ తప్ప మిగిలిన 6 పునరావాస కాలనీలు దాదాపు 90% పూర్తయినాయని చెప్తున్నారు. మరి పునరావాస కాలనీలు పూర్తయిపోయినాయి, పునరావాస బాధితులు మాత్రం ఇప్పటికీ గ్రామాలలోనే ఉన్నారు. గుండంచెర్ల గ్రామానికి చెందినటువంటి రాజులయ్య అనే వ్యక్తి తన ఆవేదన వ్యక్తం చేస్తూ తాను ఊర్లోనే ఉన్నాను కానీ బాధితుల లిస్టులో అంటే పరిహారం అందించే లిస్టులో నా పేరు లేదు అని చెప్పేసి అతను తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు సర్వే జరిగిన తర్వాత చాలా కుటుంబాల వాళ్ళు, వాళ్ళ బంధువులు ఈ ప్రాజెక్టు అయ్యేది కాదు, ఇప్పట్లో ప్రారంభించేది కాదు అని చెప్పేసి, ఇది జరగదని చెప్పేసి చాలా కుటుంబాల వాళ్ళు 2013 తర్వాత చాలా మంది ఆ గ్రామాలకు వచ్చి స్థిరపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మా పరిస్థితి ఏంటంటున్నారు. ఇప్పుడు మా ఇల్లు, పొలాలు మొత్తం పోతున్నాయి, అక్కడి నుంచి ఆ ప్రాజెక్టులోకి పోతున్నాయి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని ఎవరు కాపాడతారు, మేము ఎంతమంది ఉన్నారనేది కూడా గ్రామాల వారీగా సర్వే చేయలేదు, మా పరిస్థితి ఏందని ఆలోచించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. నిత్యం ఏదో ఒక రూపంలో మార్కాపురంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి.
పరిహారం అందాల్సిన లిస్టులో పేరు లేని బాధితులు అక్కడ ఉన్నారు. ఇంకా 3,000 పైన కుటుంబాలకు పరిహారం అందలేదు. ఈ లోపులోనే ఇక్కడ నీటిని విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అసలు శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తర్వాత ఆ బాధితుల్లో కొంతమందికి నేటికి కూడా పరిహారము అందలేదని చెప్పేసి అధికారులకు అర్జీలు ఇస్తూనే ఉన్నారంటే ఒక 50 సంవత్సరాలుగా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. అందుకని నిర్వాసితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు పరిహారము పూర్తి స్థాయిలో అందించి వాళ్ళను తీసుకొచ్చి ఎక్కడైతే పునరావాస కాలనీలు నిర్మిస్తున్నారో ఆ కాలనీల్లో అన్ని వస్తువులతో, తాగునీరు, విద్యుత్తు ఇట్లాంటి వస్తువులతో వాళ్లకు వెంటనే గృహప్రవేశాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి బాధితులు కోరుతున్నారు. అధికారులు కూడా ఆలోచించాలి. కలెక్టర్ స్థాయిలో 1-2 సార్లు తిరిగి పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించాల్సిన బాధ్యత ఉంది. తద్వారా అంటే ఉన్నతాధికారుల మీద, జిల్లా కలెక్టర్ అంటే కలెక్టర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. వాళ్ళు రాసే రిపోర్ట్లతోటి ఏదైనా జరుగుద్దనే ఆశ బాధితుల్లో ఉంటుంది. కాబట్టి బాధితుల అందరికీ పరిహారం చెల్లించిన తర్వాతనే నీటిని సాగర్ అంటే నల్లమల సాగర్కు విడుదల చేయాలని చెప్పేసి చాలా మంది కోరుతున్నారు. ఆ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు చాలా సార్లు ప్రాజెక్టు దగ్గరికి వచ్చి అయిపోయింది, మేము నీటిని విడుదల చేస్తున్నామని స్పష్టంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి కూడా ఈ వారంలోనే 2 సార్లు వెలిగొండ ప్రాజెక్టు మీద రివ్యూలు నిర్వహించారు. ఆగస్టు చివరి నాటికి నీటిని విడుదల చేస్తామని చెప్తున్నారు. మరి బాధితుల గోడు ఎలా పట్టించుకుంటారో, వాళ్లకు ఎటువంటి సహాయము ఏ విధంగా త్వరలోనే ఎట్లా అందజేస్తారో, మిగిలిన 3,160 కుటుంబాల పరిస్థితి ఏంటనేది ఒక్కసారి ప్రభుత్వం వెంటనే ఆలోచించి వాళ్లకు కావలసిన పరిహారాన్ని ఇచ్చిన తర్వాతనే నీటిని విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నారు.